ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 981వ నామం జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమ. ఈ నామానికి మనం అర్థం తెలుసుకునే ముందు 3 పదాల గురించి తెలుసుకోవలసింది. అవి జ్ఞానము, జ్ఞాత మరియు జ్ఞేయము. వీటిలో జ్ఞానము అంటే మనకు తెలుసు. ఇక్కడ జ్ఞానము అంటే పరబ్రహ్మమును గురించిన జ్ఞానము, శ్రీ లలితా పరమేశ్వరి గురించిన జ్ఞానము. రెండవది జ్ఞాత అంటే ఈ జ్ఞానమును తెలుసుకోవాలి అని కోరుకున్న సాధకుడు అని అర్థం. ఇక మూడవ పదం జ్ఞేయము అంటే ఈ జ్ఞానము ద్వారా సాధకుడు దేనిని పొందగోరుతున్నాడో అంటే సాక్షాత్తు పరబ్రహ్మమును జ్ఞేయము అని అంటారు. ఇక ఈ నామంలో అమ్మవారు జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని కీర్తించబడుతున్నారు. అంటే ఇక్కడ జ్ఞాత లేడు, కేవలం అమ్మవారు జ్ఞానము మరియు జ్ఞేయము యొక్క స్వరూపంగా మనకు తెలియబడుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాత అంటే పరబ్రహ్మమును గురించి తెలుసుకోవాలనుకున్న సాధకుడు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు, అంటే పరబ్రహ్మమును గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాడు. ఒక్కసారి సాధకుడు పరబ్రహ్మమును గురించిన జ్ఞానము పొందినప్పుడు ఇక తనను తాను పరబ్రహ్మము యొక్క స్వరూపంగా, పరమాత్మ యొక్క స్వరూపంగా తెలుసుకున్న నాడు ఇక తను ఉండడు. అంటే ఈ శరీర భావన అతనికి నశిస్తుంది. ఈ శరీర భావన నశించి తాను ఆత్మస్వరూపము అని, తనకు పరమాత్మతో గల అనుబంధము మాత్రమే ఉంటాయి. కాబట్టి జ్ఞానం లభించిన తర్వాత జ్ఞాత ఉండడు. జ్ఞానము జ్ఞేయము 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానము జ్ఞేయము కూడా అమ్మవారి స్వరూపం. ఇక చివరకు మిగిలేది జ్ఞేయము మాత్రమే, అంటే పరమాత్మ స్వరూపం మాత్రమే. ఈ జ్ఞానము కూడా అమ్మవారిని పొందేంత వరకు మాత్రమే సహకరిస్తుంది. ఇక అమ్మవారి యొక్క పాద పద్మములను పొందిన తర్వాత ఇక జ్ఞానమే అమ్మ స్వరూపం అయినప్పుడు పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని శ్రీ లలితా పరమేశ్వరి వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.